హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్నాడు. బిగ్ బాస్ హౌస్కి తొలి చీఫ్గా ఎన్నికయ్యాడు. అయితే ఆ తర్వాత రెండో వారం కొంచెం ఎమోషనల్ అయ్యి గేమ్పై పెద్దగా ఫోకస్ చేయకపోయినా బిగ్ బాస్ ఇచ్చిన ప్రైజ్ మనీ టాస్క్ ద్వారా మళ్ళీ నిఖిల్ తన ఫామ్లోకి వచ్చేసాడని చెప్పవచ్చు. తన క్లాన్ చిన్నదైనా కూడా కష్టపడి టాస్క్లు ఆడించి గెలిపించుకున్నాడు. దీంతో నిఖిల్ బెస్ట్ చీఫ్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే తాజాగా లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. నిఖిల్ హౌస్లో హౌస్మేట్స్తో మాట్లాడుతూ తొలిసారి తన ప్రేయసి కావ్య గురించి ఓపెన్ అప్ అయ్యాడు. నిఖిల్, కావ్య ఒకప్పుడు మంచి లవర్స్. అయితే ఈ మధ్య కొన్ని కారణాలతో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో వీరికి బ్రేకప్ జరిగింది. హౌస్లో అందరూ కూర్చొని ఉన్న సమయంలో నైనిక నిఖిల్తో కూర్చొని మాట్లాడుతూ, నిఖిల్, నువ్వు ఎవరినైనా లవ్ చేశావా అని ప్రశ్నిస్తే, నిఖిల్, చేశాను, కానీ ప్రస్తుతం నాకు బ్రేకప్ అయ్యిందిలే అంటూ చెప్పడంతో నైనిక మరింత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి, ఆ అమ్మాయి ఎవరు, ఏంటి సంగతి, ఎందుకు బ్రేకప్ అయ్యింది అంటూ చెప్పమని చాలా క్యూట్గా అడిగింది నైనిక. దీంతో నిఖిల్ కావ్య పేరు తీసుకురాకుండా, పేరు చెప్పకుండా, ఆ అమ్మాయి నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం చాలా వరకు మారిపోయింది. మా జోడీని చూసి మా అభిమానులు చాలా ఎంజాయ్ చేసేవారు. త్వరలో పెళ్ళి కూడా చేసుకోవాలి అని అనుకున్నాం. కానీ ఎన్నో ఆలోచనలు కూడా చేశాం. కానీ అంతా క్షణాల్లో జరిగిపోయింది. మాకు బ్రేకప్ అయ్యింది అంటూ ఎమోషనల్ అవుతూ చెప్తూ, మళ్ళీ జీవితంలో తిరిగి ఒకే మాట మీదకి వస్తామో రామో ఇప్పుడే చెప్పలేము, కానీ నాకు మాత్రం ఆ అమ్మాయి పక్కన ఉంటే కొండంత ధైర్యం వస్తుంది అని చెప్పాడు. దీనితో నైనిక, ఆ అమ్మాయిని బిగ్ బాస్ వైల్డ్ కార్డ్గా హౌస్లోకి పంపిస్తే నీ రియాక్షన్ ఏంటి అని ప్రశ్నిస్తే, నాకు తెలిసి నేను ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను కాబట్టి ఆ అమ్మాయి ఖచ్చితంగా రాదు. ఒకవేళ వస్తే ఇంకా మంచిది కదా, నా ప్రేమని తనకి చూపించడానికి నాకు మరింత సమయం దొరుకుతుంది అంటూ చెప్పాడు నిఖిల్. మొత్తంగా నిఖిల్ బ్రేకప్ స్టోరీ వింటుంటే బాధగా అనిపించక మానదు. కావ్య, నిఖిల్ మళ్ళీ కలవాలని కోరుకుందాం. నిఖిల్ ప్రేమ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో కావ్య, నిఖిల్ అంటూ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.